జేఆర్ న్యూస్ తెలుగు ప్రతినిధి. క్లిష్టమైన శస్త్రచికిత్సని విజయవంతంగా నిర్వహించిన రమేష్ హాస్పిటల్స్ వైద్య బృందం. సుప్రమాసివ్ స్ప్లెనోమెగలీ బల్ల అనే వ్యాధితో బాధపడుతున్న 17 సంవత్సరాల యువకుడికి రమేష్ హాస్పిటల్స్ వైద్య బృందం లాప్రోస్కోపీ సుప్రమాసివ్ స్ప్లెనోక్టమీ అనే శస్త్రచికిత్సను చిన్న కోతతో పూర్తి లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా ఈ శస్త్రచికిత్సని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఆ యువకుడికి గతంలో ఓపెన్ హార్ట్ సర్జరీ మరియు పల్మనారీ బెలూన్ వాల్వోటమీ అనే అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించడం జరిగింది. స్ప్లెనోమెగలీ బల్ల అనే కొన్ని వ్యాధులలో కనిపించే లక్షణం. నిజానికి ఇది ప్లీహం యొక్క పరిణామంలో పెద్దది కావడం వల్ల తెలుస్తుంది. సామాన్యంగా ప్లీహం కడుపులో ఎడమ వైపున ఉదర వితానం కింద ఉంటుంది. చాలా రకాల వ్యాధుల్లో ప్లీహం పెద్దదవుతుంది. ఏవైనా రక్త కణాలు ఎక్కువగా వృద్ధి చెందినప్పుడు వాటిని నిర్మూలించడానికి ప్లీహం కూడా పెద్దదిగా మారవలసి ఉంటుంది. అలాంటప్పుడు దీనిని ఆయా వ్యాధుల లక్షణంగా భావిస్తారు. ఈ ప్లీహం అనేది సాధారణంగా 135 నుండి 175 గ్రాముల బరువు ఉంటుంది. ఆ యువకుడిలో ప్లీహం అనేది 12 రెట్లు అనగా 1710 గ్రాములుగా ఉంది. ఈ పరిణామంలో పెద్దదై ఎక్కువగా పనిచేసేటప్పుడు దానిని హైపర్ స్లీప్నిజం అంటారు. ఇందులో రక్తంలోని 1 లేదా ఎక్కువ కణాలు తగ్గిపోతాయి. ఈ యువకుడిలో తెల్ల రక్త కణాలు WBC 2000, ప్లేట్లెట్స్ 79,000, హిమోగ్లోబిన్ 7 గ్రామ్స్గా ఉంది. దీన్ని సరిచేయడానికి ప్లీహాన్ని తొలగించవలసి ఉంటుంది. ఈ శస్త్రచికిత్సని స్ప్లీనెక్టమీ అంటారు. ఈ ఇబ్బందితో ఆ యువకుడు హైదరాబాద్ మరియు విజయవాడలో ప్రముఖ హాస్పిటల్స్ నందు చికిత్స తీసుకొనగా వారు లాప్రోస్కోపిక్ కుదరదని ఓపెన్ మాత్రమే చేయడానికి వీలవుతుందని చెప్పారని ఆ యువకుడు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో రమేష్ హాస్పిటల్స్ జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ బడిపాటి రాజు, డాక్టర్ శ్రీకర్, ఇనుగంటి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ బికాస్ సాహు ಮತ್ತು వైద్య నిపుణులు, రమేష్ హాస్పిటల్స్ బిజినెస్ హెడ్ డాక్టర్ వై కార్తిక్ చౌదరి, డాక్టర్ లక్ష్మి, డాక్టర్ భార్గవి వైద్య బృందం పాల్గొని రోగి యొక్క వివరాల్ని తెలపడం జరిగింది. డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాయపాటి మమత వైద్య బృందాన్ని అభినందించారు. Wait, Chatama, for some time. Anyone else need? మేము ఒక ఇంపార్టెంట్ కేసు, ఒక 17 సంవత్సరాల బాయ్ అని చెప్పాలి. ఇప్పుడు ఇతనికి 5 సంవత్సరాల వయసులోనే ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత 3 నెలల క్రితం ఆ ఓపెన్ హార్ట్ సర్జరీ కంజెనిటల్ హార్ట్ డిసీజ్కి ఇంకో ప్రాబ్లం ఉండడం మూలంగా బెలూన్ వాల్వాటమీని ఇంకో ప్రొసీజర్ చేశారు. ఆ టైంలో తన కడుపు ఎత్తుగా ఉండడం గమనించి స్కానింగ్ చేసినప్పుడు స్ప్లీనోమెగలీ అంటాం, స్ప్లీన్ తెలుగులో బల్ల అంటారు. అది మామూలుగా అయితే 135 నుంచి 150 గ్రాముల బరువు ఉంటుంది, అంతకన్నా ఎక్కువ సైజు ఉండదు. కానీ ఈ బాలుడికి దాదాపు 12 రెట్లు, అంటే మనం సర్జరీ చేసిన తర్వాత 1710 గ్రాముల బల్ల అనేది మనం గుర్తించడం జరిగింది. సో ఈ బల్ల తీయడానికి చాలా హాస్పిటల్స్ తిరిగారు. ఈ పేషెంట్ మనకి తిరుపతి నుంచి పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ మనకి రిఫర్ చేశారు. హైదరాబాద్ వెళ్ళారు, విజయవాడ వెళ్ళారు. సో అక్కడ పొట్ట మొత్తం ఆ బల్ల అనేది స్ప్లీనోమెగలీ పెరిగి ఉండడం మూలంగా అతనికి ఓపెన్ సర్జరీ చేయాలి, లాప్రోస్కోపిక్ కష్టం అన్నారు. సో వీళ్ళలో ఏంటంటే యూజువల్గా స్ప్లీన్ అనేది మనకు కొంత రిజర్వాయర్ అంటే 200 to 250 ml బ్లడ్ అనేది సేవ్ చేస్తూ దాంతోపాటు ఫిల్టరింగ్ చేస్తూ ఉంటుంది, ఓల్డ్ బ్లడ్ సెల్స్ని తీసేయడం. సో ఆ ఫిల్టరింగ్ పని అనేది ఎక్కువ చేస్తూ ఉంటుంది. ఇంకా మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి దానికి, ఇమ్యూనిటీకి కావాల్సిన లింఫోసైట్స్ ఇలాంటివి కూడా ఎక్కువగా స్ప్లీన్ నుంచి మనకు వస్తూ ఉంటాయి. సో ఎక్కువగా ఈ 12 రెట్లు పెరగడం మూలంగా ఎక్కువ సెల్స్ అనేవి ఎక్కువ బాడీలో పోయి అతని హీమోగ్లోబిన్ 7 గ్రామ్స్ రావడం. టోటల్ మన WBC కౌంట్ మినిమం నార్మల్గా 5,000 నుంచి 10,000 ఉండాలి, అయితే ఈ పేషెంట్కి 2,000 ఉన్నాయి. సో ఇమ్యూనిటీ చాలా తక్కువ. ప్లేట్లెట్స్ మనకి 1,50,000 నుంచి 4 లక్షలు ఉండాలి, కానీ ఈ పేషెంట్కి 79,000 ప్లేట్లెట్స్ ఉన్నాయి. సో అలా సెల్స్ అనేవి మనకి ఇచ్చిన కొద్దీ పోతూ ఉంటాయి. సో బాబు బాగా వీక్ అయిపోయి బ్లడ్ లాస్ అయిపోయి కంటిన్యూస్గా ఉన్నాడు. సో మా దగ్గరికి వచ్చినప్పుడు హీమోగ్లోబిన్ 7 గ్రాములు ఉంది, ప్లేట్లెట్స్ 79,000, కౌంట్స్ 2,000 ఉన్నాయి. ఆ టైంలో ఈ కేసుని ఛాలెంజింగ్గా తీసుకుని ఆల్రెడీ హార్ట్ డిసీజ్ ఉంది, ఇంత పెద్ద బల్లానే ఓపెన్ సర్జరీ అయ్యే అవకాశం డెఫినెట్గా ఉంది. కాబట్టి
నేను మా టీమ్ ఆఫ్ డాక్టర్స్తో సో డాక్టర్ శ్రీకర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడడం జరిగింది. డాక్టర్ విహాస్ సాఫు కార్డియాక్ అనస్థిస్ట్ చీఫ్ కన్సల్టెంట్, సో ఆయనతో కూడా మాట్లాడి ఎనస్థీషియా రిస్క్ ఎంత ఉంటుంది, మన జనరల్ ఎనస్థీషియాలో లాప్రోస్కోపీ చూడొచ్చా లేదని ఒక డిస్కషన్ అయిన తర్వాత సో డాక్టర్ శ్రీకర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్లో ముందు స్పీనిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ చేసాం. అంటే మామూలుగా నేను చెప్పినట్టు 200 to 250 ml బ్లడ్ ఉంటుంది, అదే 12 times పెరగడం మూలంగా 3 liters ఆఫ్ బ్లడ్ ఓన్లీ ఆ స్క్రీన్లోనే ఉంది ఈ బాబు. సో ఏమాత్రం స్క్రీన్ ఇంజరీ అయినా సరే వితిన్ 1 minute 2 minutesలో 3 liters ఆఫ్ బ్లడ్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లైఫ్ డేంజర్ చాలా ఎక్కువ. సో మేజర్ సర్జరీ కాబట్టి ముందు ప్లాన్గా ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్తో మాట్లాడి స్ప్లినిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ చేయించి దానికి వెళ్ళి బ్లడ్ సప్లైని ఆపి ఆ తర్వాత ఎనస్థీషియా అడ్వైస్తో ఈవెన్ లాప్రోస్కోపీ కూడా మనం ఒక లో ప్రెషర్ జోన్, పొట్టలో కూడా ప్రెషర్ పెరగకుండా, ఇంతకుముందు కూడా నేను చెప్పినట్టు 15 ప్రెషర్ ఉండాల్సింది 9-8 ప్రెషర్తోనే మనం ఎక్కువ లోడ్ హార్ట్ మీద పడకుండా బ్లడ్ లాస్ అవ్వకుండా వెళ్ళడం జరిగింది. సో చీఫ్ అనస్థిస్ట్ డాక్టర్ బికా అడ్వైస్తో కేర్ఫుల్గా సర్జరీ చేయడం జరిగింది. సో ఆ 12 రెట్లు సైజు ఉన్న వల్ల దాన్ని సూప్రామ్యాసివ్ అంటాం. యూజువల్గా 600 గ్రాములు ఉంటేనేమో స్ప్లీనోమెగలీ అంటాం, మ్యాసివ్ స్ప్లీనోమెగలీ 600 గ్రాముల కన్నా ఎక్కువ ఉంటే, 1600 గ్రాముల దాకా ఉంటేనేమో దాన్ని మించి ఉంటే సూప్రామ్యాసివ్ అంటాం. వెరీ రేర్ కేసు సూప్రామ్యాసివ్ స్ప్లీనోమెగలీ 1710 గ్రాములు ఉంది ఈ కేసుకి. సో సక్సెస్ఫుల్గా లాప్రోస్కోపీలో చేయగలిగి దాన్ని మనం బయటికి తీసుకురావడం జరిగింది. పేషెంట్ని సర్జరీ వెంటనే వెంటిలేటర్ మీదకి వెళ్తారేమో అనే భయం కూడా లేకుండా అనస్థీషియా డిపార్ట్మెంట్ ఎక్సలెంట్గా పనిచేసి వెంటిలేటర్ నుంచి తీసుకొచ్చి తిరిగి మేము జనరల్ వార్డులో పెట్టి ఈ పేషెంట్ని ట్రీట్ చేసాం. ఈవెన్ ఐసీయూలో పెట్టలేదు, ఎందుకంటే స్ప్లీన్ తీసిన వాళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో 2 weeks బ్యాక్ కూడా అన్ని ఇమ్యునైజేషన్స్ వ్యాక్సిన్స్ అన్నీ చేసి ఫుల్ ప్రిపరేషన్తో ఈ పేషెంట్ని తీసుకోవడం జరిగింది. సో ఈ పేషెంట్ని ప్రెస్ మీట్కి ఎందుకు తీసుకొస్తున్నామంటే ఇలాంటి కేసుని లాప్రోస్కోపిక్గా చేసామని చెప్పడం కన్నా ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్తో ఒక యంగ్ బాయ్కి లైఫ్ ఇచ్చామని చెప్పడమే జరుగుతుంది. ఎందుకంటే ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ కానీ కలిస్తే డెఫినెట్గా ఎప్పుడు జరగదు కూడా జరిగి చూపించే ఒక ఛాన్స్ ఉంది. కాబట్టి మా ఇన్స్టిట్యూట్లో ఎంత టీమ్ ఆఫ్ డాక్టర్స్తో తిరిగి యువకుడిని క్షేమంగా 2వ రోజే నడిపించడం జరిగింది. 2-3 daysలో నేను ఇంటికి పంపించేస్తున్నాను. ఇంకోటి ఇట్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సర్జరీ, బయట కార్పొరేట్లో తీసుకుంటే 5-6 lakhs అయ్యే ఒక సర్జరీ ఉంది. సో మేము దానిలో 1/3 ఆఫ్ కాస్ట్లో దీన్ని ఆరోగ్య భాగ్యం పథకం అని పెడతాం. ఎవరైనా పూర్ పేషెంట్ వచ్చినప్పుడు మన దగ్గరికి ఆరోగ్య భాగ్యం అనే పథకం పెట్టో ఫిక్స్డ్ అమౌంట్, ఎంత ఖర్చు అయినా సరే ఒక మినిమం అమౌంట్లోనే తీసుకోవాలి. ఎంత ఎక్స్పెన్సివ్ అయినా హాస్పిటల్ భరిస్తూ ఉంటుంది. సో దానికి హాస్పిటల్కి ధన్యవాదాలు, ఎందుకంటే హాస్పిటల్ ఒప్పుకున్నారు ఎంత ఖర్చు అయినా సరే ఇందులో చేద్దామని. సో ఈ పేషెంట్ యొక్క అనస్థీషియా క్రిటికల్స్ డాక్టర్ వికాస్ గారు మాట్లాడారు. Had undergone major complex congenital surgery before, and there is a graft in his chest which is also slightly blocked. So that is one issue. Size of the patient definitely, and more importantly, as Dr. Raju already mentioned, the size of the spleen was very big, and it was functioning also supra-functioning, meaning the function of the spleen is to filter out. When it is supra-functioning, what happens? Hemoglobin goes low. The white blood cell count, it is the risk of infection in this patient is high, and the platelet count goes very low. So the risk of bleeding is very high. So this patient, risk of bleeding, risk of infection, and because of the huge size of the spleen, to operate inside itself was a big challenge. And more so, we were planning to do it laparoscopically so that patient's recovery is faster. Now in laparoscopy, you need space inside, you put in gas, carbon dioxide inside. So when the abdomen inflates, there is more compromise of the heart. And that can lead to further complications in terms of fall in blood pressure. Sometimes heart can even arrest, meaning it can stop during the surgery. Hence, these are the risk factors. But luckily, because we had seen this patient preoperatively, we planned accordingly, and we went by a very stepwise approach. It was possible because of our team approach. It was possible for us to do it laparoscopically, because of which patient recovered faster after surgery. He did not require any ICU support, and risk of infection, there was hardly any blood loss, and hence the outcome also was good. So these are some of the challenges that we faced, and thankfully, because of our efforts and because the patient recovered very well, the patient is here today. Thank you. ఎందుకు వాడాను అంటే కనుక మన బాడీలో మీ అందరికీ తెలిసినట్టే 3 రకాల కణాలు ఉంటాయి బ్లడ్లో, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్ అంటాం. ఇప్పుడు వీటన్నిటికీ వీటి యొక్క లైఫ్ స్పాన్ 120 days, అంటే ఎవ్రీ 120 daysకి మనకి ఆ ఆర్బీసీ అనేది బాడీలో ఎక్కడో చాటుకెళ్ళి అది చచ్చిపోయి అది కాస్త రీసైకిల్ అవ్వాలి. సో దట్ ఈస్ అ ప్లేస్, ఇదంతా జరిగేది స్ప్లీన్లో అనమాట. సో ఇదంతా స్ప్లీన్లో ఎలా జరుగుతుంది అంటే, స్ప్లీన్లో రకరకాల జల్లెళ్ళు ఉంటాయి.
జల్లెడ, మీ అందరికీ తెలిసిన జల్లెడ కాన్సెప్ట్. సో ఆర్బీసీ వయసు పెరుగుతున్న కొద్దీ దాని సైజ్ కొంచెం పెరుగుతూ ఉంటుంది. సో ఆ 120 days రఫ్గా ఆ టైం వచ్చినప్పుడు ఇది వెళ్ళి ఆ జల్లెడలోకి వెళ్ళి అక్కడ పెరుగుకొని అక్కడ చచ్చిపోతుంది అనమాట. అందుకని మన దానికి గ్రేవియార్డ్ అంటాం. అండ్ స్ప్లీన్లో మనకు చూడటానికి ఎలా ఉంటుందంటే ఒక స్పాంజ్ ఎలా ఉంటుంది, స్పాంజ్లో మల్టిపుల్ ఎయిర్ స్పేసెస్ ఎలా ఉంటాయి, అలా మల్టిపుల్ స్పేసెస్ ఉంటాయి స్ప్లీన్లో. మనం ఒక స్పాంజ్ని కనుక నీళ్ళల్లో ముంచి పైకి లేపితే మనం పిండితే ఎంత బ్లడ్ కారుందో అలాగా స్ప్లీన్ పెద్దదవుతున్న కొద్దీ ఇట్ విల్ హోస్ట్ లాట్స్ ఆఫ్ బ్లడ్ ఇన్సైడ్ ఇట్. సో జనరల్గా ఆపరేట్ చేసినప్పుడు సర్జన్స్ జనరల్గా స్ప్లీన్ ముక్కలు చేసి బయటికి తీరు. దే ట్రై టు బ్రింగ్ ఇట్ యాజ్ అ హోల్, అదంతా ఒక యూనిట్ లాగా బయటికి తీసుకురావడానికి చూస్తారు అందుకే. కానీ ఈ బాబుకి మనం లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ ప్లాన్ చేసుకున్నప్పుడు స్ప్లీన్ అంత పెద్దగా ఉండటం వల్ల అండ్ ఆబ్వియస్లీ జనరల్గా మనం స్ప్లీన్ తీసేసినప్పుడు ఏమవుతుంది, ఆ స్పేస్లో ఉన్న బ్లడ్ అంతా కూడా ఆబ్వియస్లీ స్ప్లీన్తో పాటు బయటకు వచ్చేస్తుంది. సో ఇంత చిన్న కిట్లో అంత పెద్ద స్ప్లీన్ ఉన్నప్పుడు దెర్ విల్ బి లాట్స్ ఆఫ్ బ్లడ్ లాస్. పోస్ట్ ఆపరేటివ్గా పేషెంట్కి బ్లడ్ ఎక్కువ అవసరపడే అవకాశాలు ఉంటాయి. సో ద మోర్ ద ట్రాన్స్ఫ్యూషన్స్ యూ డూ, ద ట్రాన్స్ఫ్యూషన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ జరగకుండా ఉండటానికి మనం సర్జరీ కన్నా ముందే ఏమైనా చేయొచ్చా అనేది డిస్కషన్ జరిగింది మా టీం మధ్యలో. సో ఆ డిస్కషన్ జరిగినప్పుడు ఆబ్వియస్లీ ఒక ప్రొసీజర్ చేస్తాం అనమాట. దాని పేరు యాంజియో ఎంబలైజేషన్ అంటారు. ఐ జస్ట్ టేక్ 2 minutes అండ్ ఎక్స్ప్లెయిన్ అసలు యాంజియో ఎంబలైజేషన్ అంటే ఏంటి అని. సో మనందరికీ తెలుసు యాంజియోగ్రామ్, కామన్గా మనం వాడటం యాంజియోగ్రామ్ ఆబ్వియస్లీ ఒక రక్తనాళాన్ని స్టడీ చేయటం. బాడీలో ఉన్న ఒక మీ అందరూ తెలుసు ఆబ్వియస్లీ చిన్న సెలనికిచ్చే ట్యూబ్ లాంటిది ఒక బ్లడ్ వెసల్లో పెట్టి మనం దాని నుంచి చిన్న పెద్ద ట్యూబ్స్ తీసుకుని వెళ్ళి ఆర్గన్ లోపలికి వెళ్ళి అక్కడ నుంచి రకరకాల ఇంజెక్షన్స్ ఇచ్చి ఎక్స్రేలో చూస్తే బ్లడ్ వెసల్స్ కనపడతాయి. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన కామన్ యాంజియోగ్రామ్, అందరికీ తెలిసింది కరోనరీ యాంజియోగ్రామ్, హార్ట్కి చేసే యాంజియోగ్రామ్. సేమ్ అలాంటి యాంజియోగ్రామ్ బాడీలో ఏ పార్ట్కైనా చేయొచ్చు. సో అలా ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తామంటే ఈ బాబుకి స్ప్లీన్కి సంబంధించిన రక్తనాళాలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి అనేది చూసుకున్నాం అనమాట యాంజియోగ్రామ్. అది చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత యాంజియోగ్రామ్లో మనకి ఏం కనపడతాయి, రక్తనాళాలు ఎక్కడైనా సన్నపడినాయా, ఎక్కడైనా ఊపినాయా, ఎక్కడైనా ఎక్కడి నుంచైనా బ్లీడింగ్ అవుతుందా, ఇవి కనపడతాయి యాంజియోగ్రామ్. సో మాకు ఏం కనపడిందంటే స్ప్లీన్ వాజ్ డ్రాయింగ్ లాట్స్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ద సిస్టమిక్ సర్క్యులేషన్. అది వెరీ క్లియర్గా యాంజియోగ్రామ్లో కనపడింది మాకు. సో అందుకని నెక్స్ట్ స్టెప్లో మేము ఏం చేద్దాం అనుకున్నామంటే ఎలాగూ ఈ స్ప్లీన్ని మనం ఆపరేట్ చేసి తీసేయబోతున్నాం. సో దానికి సప్లై చేసిన బ్లడ్ వెసల్స్ అన్నింటినీ మనం క్లోజ్ చేయగలిగితే ఆబ్వియస్లీ పోస్ట్ ఆపరేటివ్ బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అందుకని మనం ఏం చేసామంటే స్ప్లీన్కి సప్లై చేస్తున్న రక్తనాళాలన్నింటినీ ఐడెంటిఫై చేసి వాటిని క్లోజ్ చేసాం. సో ఆబ్వియస్లీ మనం ఎప్పుడైతే ఆ బ్లడ్ వెసల్స్ని క్లోజ్ చేసామో స్ప్లీన్ లోపలికి వచ్చే బ్లడ్ అనేది తగ్గిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత సర్జరీ చేయడానికి వి గేవ్ అ గ్యాప్ ఆఫ్ అబౌట్ 8 to 10 hours. ఈ 8 to 10 hours ఏమైంది, స్ప్లీన్లోకి రక్తాన్ని తీసుకొచ్చే రక్తాన్ని బ్లాక్ చేసాం. రక్తాన్ని బయటికి తీసుకెళ్లే రక్తాన్ని ఉంటే దాన్ని మనం ఏం చేయలేం. సో ఆబ్వియస్లీ అది ఏం చేసిందంటే స్ప్లీన్లో ఉన్న బ్లడ్ అంతా కూడా బయటికి తీసుకెళ్ళిపోయింది. సో స్ప్లీన్లో యాజ్ సచ్, సో సింపుల్గా చెప్పాలి అంటే కనుక ఆబ్వియస్లీ స్ప్లీన్లో ఎక్కువ బ్లడ్ లేకుండా ఉపయోగపడటానికి చేసేటువంటి ప్రొసీజర్ అనమాట యాంజియో ఎంబలైజేషన్. ఫస్ట్ స్టెప్లో యాంజియోగ్రామ్ చేసాం. ఎంబలైజేషన్ అంటే దాని అర్థం ఏంటంటే స్ప్లీన్కి సప్లై చేస్తున్న రక్తనాళాలని అన్నింటినీ ఐడెంటిఫై చేసి వాటిని క్లోజ్ చేసాం. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆబ్వియస్లీ ఏ అవయవానికైనా సరే ఆ రక్తం సరిగ్గా రాకపోతే ఆబ్వియస్లీ అది కాస్త లిమిట్ అయిపోయి అక్కడ కాస్త మనం ఎప్పుడైతే ఆపరేట్ చేస్తున్నప్పుడు బ్లీడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో అది చేసాం అనమాట ఈ బాబులో. ఫస్ట్ స్టెప్ మనం ఏం చేసామంటే ఫస్ట్ స్టెప్ నేను చేశాను. ఫస్ట్ స్టెప్లో యాంజియోగ్రామ్ చేసి ఆ బ్లడ్ సప్లై కట్ ఆఫ్ చేశాను. వీ వెయిటెడ్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ అబౌట్ 8 to 10 hours అండ్ ద నెక్స్ట్ డే వీ హవ్ డన్ ద సర్జరీ అనమాట. సో ఆ రకంగా ఈ పేషెంట్ని టైడ్ అవుట్ చేయాలి. అక్కడ చాలా హాస్పిటల్ తిరిగాము మేము. మామూలుగా విజయవాడ వెళ్ళాము, విజయవాడ తర్వాత మళ్ళీ కోనసీమ హాస్పిటల్ గుంటూరులో తిరిగాము. మళ్ళీ ఆ తర్వాత మణిపాతకి వెళ్ళాము, హైదరాబాద్ వెళ్ళాము. ఎక్కడికైనా కూడా చేస్తాము అంటలా, ఉన్నాయి అని చెబుతున్నారు, చెయ్యొచ్చు అని చెబుతున్నారు కానీ చేస్తాము అంటలేదు. మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళాము, శ్రీనాథ్ సార్ దగ్గరికి. సార్కి రాజు గారికి ఫోన్ చేసి సార్ నేను మాట్లాడతానని ఫోన్ చేసి చెప్పి మా పేషెంట్ని పంపిస్తున్నాను చూసుకుని సార్ అట్లాగే సార్ దగ్గరికి వచ్చినా సార్ చేస్తామన్నారు. అది అంతకంతగా ఉండగా ఎక్కడికైనా కూడా చేయమన్నారు. సార్ నేను చేస్తానని సుచారుగా తీసుకుని సారే చేసి ముందు సార్కి ట్యాక్స్ చెప్పుకోవాలి. సార్ కానీ మేడం గారు కానీ సార్లు కానీ చాలా బాగా చూసారు. సార్ అలాగే చేసి చాలా జాగ్రత్తగా 2వ రోజు కనిపించి బాబుని చాలా బాగా
వేశారు. సార్కి ఈ థ్యాంక్స్ చెప్పుకున్నా కూడా ఎంత చెప్పుకున్నా కూడా తక్కువ అనిపిస్తుంది. సార్కి ఏం చెప్పినా ఏం ఇచ్చినా రుణం తీర్చుకున్నా హాస్పిటల్లో ప్రాణాలను గుప్పుట్లో పెట్టుకొచ్చే రమేష్ హాస్పిటల్కి ఆ ప్రాణాలను తీసి హృదయంలో పెట్టి మాకు అప్పచెప్పారు. ఈ హాస్పిటల్కి ఈ సార్కి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాలి. హాస్పిటల్ యాజమాన్యం కూడా చాలా శాతానికి తిరిగి మేము 4 లక్షలు 3 లక్షలు 5 లక్షలు కూడా అడిగారు ఒకసాట. అయితే నమ్మకం చెప్పలేదు, 50-50 ఛాన్స్ అన్నారు. వచ్చిన సార్ మాట్లాడండి, సారే చేసినారు. ఇప్పటి వరకు బాబు ట్రీట్మెంట్ బయట అయితే టెస్టులకే కనీసం 1,50,000 నుంచి 2 లక్షలు అయిపోయింది సార్. ఇక్కడికి వచ్చినాక అంత కూడా ఇవ్వలేమండి సార్ మాట్లాడి మేడం గారు చెప్పిన డబ్బా సార్ తక్కువ చేశారు. ఉన్న డబ్బులు మొత్తం బయట పెట్టేసిన టెస్టులకి. ఒక టెస్టే కనీసం 27,000 28,000 కూడా తీసుకున్నారు బయట టెస్టులు చేయించాం. ఉన్న డబ్బులు మొత్తం టెస్టులకు పోసేసాం. సార్ దగ్గరికి వచ్చాం, సార్ చూసి అబద్ధంలో పెట్టేసాం. ఎందుకంటే బాబు బరువు తక్కువగా ఉండడం వల్ల కనిపెట్టలేకపోయారు, పొట్ట ఎక్కువ ఉండడం. పొట్ట బరువు వల్ల స్కాన్ చేసినప్పుడు తెలిసింది. ఇప్పుడు దానికి రిస్క్ ఏంటంటే మళ్ళీ హార్ట్ ప్రాబ్లం. ఆ బల్లాకి ముందు హార్ట్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ హార్ట్ ప్రాబ్లంకి మళ్ళీ అది చేసిన సర్జరీ మళ్ళీ కొంచెం మూసుకుపోయింది. దాన్ని మళ్ళీ బెలూన్ వేలవేయటమే చేశారు 3 months బ్యాక్. సో ఓపెన్ సర్జరీ అయినా రిస్కే, లాప్రోస్కోపీ అయినా రిస్కే ఓవరాల్. ఎందుకంటే నేను చెప్పినట్టు ఆ మ్యాసివ్ స్పినోమెగలీలో మనకున్న 5 లీటర్లు 3 లీటర్లు బ్లడ్ డ్రా చేస్తూ ఉంటాం ఎవ్రీ మినిట్. మేము ఆల్రెడీ 10-12 బ్లడ్లు రెడీ పెట్టుకున్నాం. సో ఎనస్థిస్ట్ అడ్వైస్ చేసినట్టు 12 రెడీగా పెట్టుకొని స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్ళాం. లక్కీగా ఏ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయలేదు, ఎందుకంటే అవి చేసిన దగ్గర నుంచి మళ్ళీ బాబు సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చని సార్ ఒక బ్లడ్ కూడా వద్దు, అవసరం లేదన్నారు. సో బ్లడ్ లాస్ లేకుండా క్లినిక్ కార్డ్ ఎంబలైజేషన్ చేయడం వల్ల చాలా జాగ్రత్తగా మోర్ దాన్ 4 hours చేసాం సర్జరీ. సో ఆ 4 hours క్రిటికల్ ఎనస్థీషియా. సో డెఫినెట్గా చిన్న బాబు కాబట్టి మనం ఎంత పాసిబుల్ ఉంది, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవచ్చు. సో లక్కీగా ఈ బాబుకి అన్ని విధాలా సహకరించింది, మేనేజ్మెంట్ సహకరించింది. ఫస్ట్ ఎంత కాస్ట్ అవుద్ది ఇదంతా కలిపి ఒక ప్యాకేజీలో చేసాం. యాక్చువల్గా టెస్ట్లు అనేవి ఎంబలైజేషన్కి ఎంత కాస్ట్ అవుతుందో అది ఒక ప్రొసీజర్కి ఇప్పుడు అతను చెప్పిన 1,50,000 ఎంబలైజేషన్కి అయిపోతుంది. బట్ ఓవరాల్గా మొత్తం హాస్పిటల్ స్టే, సర్జరీ, ఎంబలైజేషన్ ఎవ్రీథింగ్ అందులోనే చేసాం. సో డెఫినెట్గా మేనేజ్మెంట్ హెల్ప్ చేసింది కాబట్టి ఈ కేసు చేయగలిగాం. అండ్ బాబు కాబట్టి చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ జరిగింది. సో బాబు కన్నా యాజ్ ఏ సర్జన్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నెక్స్ట్ డే నడిచినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. Actually, the major problem, normally what happens is if you operate in a normal patient bleeds 1 liter, 2 liters, you can give blood to the patient after surgery, everything will stabilize. The major problem with the kid is that the margin of error, the mistake that can be acceptable is very, very small. One mistake and the kid will not make it. So that adds to the complexity of the case. You ask what is the risk? The risk here, the major thing is that the reserve, we call it in medical terminology, we call it the reserve. Reserve is the ability of the body to function when there is a difficulty or a difficult situation. So in this patient, the reserve is very low, before the operation, the reserve was very low, and that was adding, and not even a small mistake would be acceptable. And patient would have had serious complications like death, risk to life, risk of ICU support required. If patient goes into ICU, there will be increased risk of infection in this patient, need for lot of blood transfusion. Heart also was not completely normal. He has undergone previous surgery before, because of which the heart also is not like normal. So all these things reserve with this patient, hence the margin of error is very small. That is what is challenging in this patient. And thankfully, because of our team effort and by the grace of God, everything went well, and the kid is doing fine now. Thank you. మనం ఒక ఏదైనా చేసినా అసలు 10 మందికి దాని గురించి తెలవాలంటే ప్రెస్ వల్లే జరుగుతుంది. సో మీరు చాలా ఇంపార్టెంట్ దేనికైనా. సో ఇప్పుడు మనం ఈ బాబు విషయానికి వస్తే, ఇప్పుడు ఇవాళ ఇక్కడ అందరం ఉన్నాము ఎందుకంటే ఆ బాబుకి చేసాం. మనకి ఇంకొక పేషెంట్, కానీ వాళ్ళ పేరెంట్స్కి ఆ బాబు ఒక్కడే. అండ్ ఆ బాబు ఎంత ఇంపార్టెంట్, మిగతా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళు ప్రతిదీ అధిగమించి ఆ పిల్లల్ని సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అలాగా ఆ విషయంలో వాళ్ళు ఎన్నో హాస్పిటల్స్ తిరిగి చాలామంది డాక్టర్స్ చాలా ప్రొసీజర్స్ చేస్తున్నారండి. అంటే మేమే చాలా సూపర్గా చేస్తున్నాం అంట.
లక్ ఏంటంటే మనకి ఇక్కడ అందరూ ఉండటం ఒకేసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్లో చాలా మంచి సర్జన్ ఉండొచ్చు, కానీ అక్కడ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఉండాలని లేదు కదా. ప్రతి హాస్పిటల్లోనూ ప్రతి డాక్టర్ ఉండటం అనేది కష్టం కదా. లక్కీగా మనకి ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి ఈ డిస్కస్ చేసుకుని వాళ్ళు ఆ ఎంబలైజేషన్ ఫస్ట్ చేసి ఆ తర్వాత కార్డియాక్ అనెస్థీషియాలజిస్ట్ ఉన్నారు కాబట్టి ఎలా ఈ పోస్ట్ సర్జరీ చేసిన పేషెంట్స్కి కూడా పోస్ట్ సిఏబిజీ అన్నీ జరిగిన పేషెంట్కి కూడా ఎలా మనం బాగా బయటకు తీసుకురాగలము అని ఆలోచించి చేశారు. వేరే చాట కూడా గ్యారంటీగా మంచి సర్జరీ చేసే వాళ్ళు ఉంటారు, మేము ఎవరిని కాదనట్లేదు, కాకపోతే టీమ్ అప్రోచ్ బాగుంది కాబట్టి. ఇంకొకటి ఆరోగ్య భాగ్యం గురించి ప్రతిసారి చెప్తానే ఉన్నాను, ఎవరైనా లేని పేషెంట్స్ మీకైనా కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఆరోగ్య భాగ్యం స్కీమ్లో పెట్టి కన్సిడరబుల్ డిస్కౌంట్తో వాళ్ళకి గ్యారంటీగా రమేష్ హాస్పిటల్ సాయం చేస్తుంది. ఇది మీరే బయటికి తీసుకెళ్ళగలరు. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా లేని వాళ్ళు జనరల్ వార్డులో ఉండే పేషెంట్స్ అయితే మేము ఎవరికైనా తగ్గించి చేయడానికి రెడీగా ఉన్నాం. నాకు చాలా సంతోషంగా ఎందుకుందంటే ఈ బాబుని మేము ఇలాగా వాళ్ళ ఫాదర్కి అప్పచెప్పగలుగుతున్నాం, విచ్ దేవుడి దయ వల్ల కూడా జరిగింది. మనం చేయగలం, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దేవుడు కూడా సాయం చేయాలి. ఈ బాబుని ఇలా అప్పచెప్పగలుగుతున్నాం అంటే మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇందాక చెప్పినట్టు ఇవాళ అట్లీస్ట్ మీలో 10 మంది, ఇది ఆఫ్ ద రికార్డ్, మీలో అట్లీస్ట్ 10-15 మంది ఇవాళ టెస్టులు చేయించుకునే రమేష్ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళారు. ఇది మా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, సో చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇంకా ఇలాగా ఏదైనా రేర్ కేసెస్ ఏదైనా కానీ రమేష్ హాస్పిటల్ ఎప్పుడైనా విత్ గుడ్ మ్యాన్ పవర్, గుడ్ కన్సల్టెంట్స్, యాజ్ ఎ టీమ్ వీఆర్ గోయింగ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ మీరు మాకు ఎప్పుడు మా వెనకాల ఉండి మాకు సపోర్ట్ చేయాలని ఆశ.